తెలంగాణకు పట్టిన దయ్యమెవరో తేల్చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ నేషనల్ హెడల్ మనీ లాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ రెడ్డి అని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి పట్టిన ఆ శనిని, ఆ దయ్యాన్ని వదిలించడంపైనే తమ పార్టీ దృష్టి సారించిందని అన్నారు. కేసీఆర్ దేవుడంటూ ఆయన చుట్టూ దయ్యాలు చేరాయంటూ ఎమ్మెల్యే కవిత చేసిన కామెంట్స్ పై స్పందించారు కేటీఆర్. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్రానికి పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి అంటూ 2 ముక్కల్లో విషయం తేల్చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ పై గత 2 రోజులుగా పొలిటికల్ రచ్చ జరుగుతోంది. ఈ లెటర్ ఎవరో లీక్ చేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు కవిత. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కాంగ్రెస్ కోవట్లు ఉన్నారని, తన తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావటమే దీనికి నిదర్శనమని చెప్పారు. అయితే తన చెల్లి కవిత లెటర్పై సమయస్ఫూర్తితో సమాధానమిచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువని చెబుతూ ఎవరైనా లేఖలు రాయొచ్చన్నారు. అయితే మనం ఎవరైనా సరే ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాల్ని పార్టీ అంతర్గతంగా మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నారు. అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడితేనే బాగుంటుందన్నారు. పార్టీలో వివిధ వేదికలున్నాయని, తమ అభిప్రాయాల్ని అక్కడ చెప్పుకోవచ్చని హితవు చెప్పారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుందన్నారు. అందరూ కార్యకర్తలమే అని కేసీఆర్ కు లేఖ రాయటం సహజమేనని, ఇదేదో గొప్ప విషయం అన్నట్టు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు రావటం రాష్ట్రానికి అవమానకరమన్నారు కేటీఆర్. రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని, అందుకే ఆయనకు బ్యాగ్మన్ అనే పేరొచ్చిందన్నారు. కేవలం 16-17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సాధించారని, అన్నిసార్లు రేవంత్ ఢిల్లీకి వెళ్లటానికి కారణమేంటో మీడియా ముందు చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో నన్ను అరెస్ట్ చేయకండి అంటూ చీకట్లో ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని బతిమాలడానికే రేవంత్ ఢిల్లీ టూర్లు అంటూ ఎద్దేవా చేశారు. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క ప్రాజెక్ట్ కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారో, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఏడాదిన్నర కాలంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చేసిన పనులు, బీఆర్ఎస్ పై నిందలు వేయటం, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాసులకు 1,000 కోట్ల రూపాయల చందాలు పంపడమేనని కేటీఆర్ విమర్శించారు. ప్రతి విషయంలో మాట్లాడే రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ కూడా ఈ విషయంపై స్పందించకుండా జపాన్కు వెళ్లారని, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే నాడు జపాన్కు వెళ్లొచ్చారని విమర్శించారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో 2 బాసులున్నారని, ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు మోదీ అన్నారు. కేసు నుంచి తప్పించుకోవటానికే వారికి ముడుపులు ముట్టచెబుతున్నారని అన్నారు. ఈడీ ఛార్జ్షీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉందని, దీనిపై రేవంత్, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నిస్తూ ఈడీ ఛార్జ్షీట్లో పేరున్న రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్ కు పాల్పడినప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారన్నారు. రేవంత్ అవినీతిపై 4 రోజుల్లోగా కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోపోయినా, స్పందించకపోయినా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు.